హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ ఏంటో చూద్దాము. దేశం కోసం ప్రతి ఒక్కరూ చైనా వస్తువులను బహిష్కరించాలని రేణు దేశాయ్ కోరారు. తాను ఇప్పటి వరకు భారత్ లో తయారైన వస్తువులనే కొన్నానని కూడా తెలిపారు. మీరు నిజంగా మన దేశం గురించి ఆలోచించేవారైతే చైనాకు సంబంధించిన చిన్న వస్తువు కూడా కొనొద్దు. ఆ దేశ వస్తువులను కొనడం మానేసినట్లు ఇతరులకు కూడా చెప్పండి. ముందు లేబుల్ చూసి వస్తువులను కొనండి. మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే ఆదరిద్దాం అని ఆమె ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో కూడా ఫాల్కే బయోపిక్ తెరకెక్కుతున్నట్లు బీ టౌన్ వర్గాలు తెలిపాయి. దీంతో ఒకే స్టోరీతో రెండు సినిమాలు రూపొందుతున్నాయా? ఇద్దరు హీరోలు ఆ పాత్రకు ఎవరు న్యాయం చేయగలరనే చర్చ మొదలయ్యింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమురితో స్టార్ హీరోయిన్ సమంత డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వీటిపై సమంత మేనేజర్ స్పందించారు. ఈ వార్తలను రూమర్స్ మాత్రమేనని ఆయన ఖండించారు. కాగా ఇటీవలే రాజ్ నిడుమురుతో సమంత సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, కలిసి జీవించేందుకు ఓ ఇల్లు వెతుకుతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ఈ నెల 19న అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో చియన్ విక్రమ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్, బాలీవుడ్ హీరో ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న రామాయణ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. రావణుడి భార్య మండోదరి పాత్రలో ఆమె కనిపిస్తారని సమాచారం. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కేజీఎఫ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ 2 పార్ట్లుగా రాబోతుంది. తొలి పార్ట్ ను వచ్చే ఏడాది నవంబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమా టీజర్ ను ఈ నెల 20న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. తారక్ బర్త్డే సందర్భంగా ఆ రోజున టీజర్ ను రిలీజ్ చేస్తారని సినీ వర్గాలు తెలిపాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 14న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది. ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో దీనిపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భార్య లావణ్యను కంటి రెప్పలా చూసుకుంటున్నారు వరుణ్. ఆమెకు రెస్టారెంట్ రుచులను అందించేందుకు వరుణ్ షెఫ్ గా మారిపోయారు. ఆయననే స్వయంగా పిజ్జా ప్రిపేర్ చేసిన వీడియోను భార్య లావణ్య ఇన్స్టాలో షేర్ చేశారు.